ఇచ్చిన 2 ఉన్నాయి కదా, ఎమర్జెన్సీ అది గవర్నమెంట్ పంపించి ఇక్కడ మేడం ఇచ్చుకుంటాము. తర్వాత హైదరాబాద్ ఇచ్చేది మీ దగ్గర పెట్టుకో, 4 లీటర్ మీద తయారు చేసి సరేనా సార్. నేను మీరు ఇచ్చిన ప్రపోజల్స్ ఎమర్జెన్సీ డ్రింకింగ్ వాటర్కి ఇచ్చినవి కలెక్టర్ గారిని అడిగి ఆ ఫండ్స్ మీకు ప్లాన్ చేస్తాను. అడిషనల్గా మీరు పైప్ లైన్ ఏమేమో కావాలని ఇచ్చారు కదా, నేను దాని తొందరగా నేను సాంక్షన్ తీసుకుని మీకు అప్లై చేస్తాను. ఇంక్లూడింగ్ సంగారెడ్డి కంది సంగారెడ్డి మండలం సంబంధించి ఫిల్టర్మెంట్ సంబంధించి తీసుకొస్తాను చేస్తే అది కూడా తెచ్చేస్తాను. నేను చేస్తాను. ఓకే రైట్. అందరికి థ్యాంక్స్. వాటర్ ఇస్తారు, వాళ్ళు మీటర్ పెట్టి చేస్తే మీరైతే వాటర్ ఇస్తారు సార్. ఎందుకు కాన్వెంట్ వాటర్ వచ్చి 627 లెవెల్ సంగారెడ్డి వచ్చేసి 513 అంటే 115 మీటర్ల హెడ్ ఉంటుంది సార్. మనకి ఇక్కడ ఇస్తే చాలు, ఎక్కడున్నా వాటర్ పోతుంది. సంగారెడ్డి సదాశివపేట ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ ఉంటుంది. పటాన్చూరు పోయేసరికి 580 అవుతుంది. ఇక్కడ మనం కొంచెం ఎక్కువ తిప్పినాం అనుకోండి సార్, పటాన్చూరు మొత్తం బంద్ అయింది. మీటర్ పెడితే మనం ఒకటి ఇప్పుడు మనకు ఫ్లో ఎంత వస్తుందో తెలుస్తుంది సార్. ఒక వాల్వ్ తిప్పేసి 24 hours ఇస్తాం. మనం ఒక లెవెల్లో వాల్వ్ ఓపెన్ చేసి పెడతాము, అదే లెవెల్లో వాటర్ వస్తుంది. మీటరే చెప్తారు ఎంత వస్తున్నాయి. మీటర్ తక్కువ వచ్చి అనుకోండి, అప్పుడు వీళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. నువ్వు అడగవచ్చు మేడం, అప్పుడు మనకు అడుగుతానికి వాయిస్ ఉంటుంది మనకు. వాళ్ళు కూడా చెక్ చేసుకుంటారు, వాళ్ళు కూడా జవాబుదారు కదా. 8.5 MLD మీకు పక్కా ఇస్తాం కానీ డౌట్. వాళ్ళు ఇస్తారా? సంతోష్ ఏమైందంటే ఎప్పుడు చెప్పిస్తావు? అది సిస్టమ్ ఇక్కడ కాదు, అన్ని ట్యాంకులు డిపార్ట్మెంట్ మీరు, మున్సిపల్ డిపార్ట్మెంట్, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మీరు ఏమంటారు? అంతే కదా. ఇప్పుడు మీకు మున్సిపాలిటీకి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్కి పొందన ఉంటుంది, మిషన్ భగీరథకు మున్సిపాలిటీకి పొందడం ఉండదు. విన్నారా? ఇది తేలది. ఎందుకంటే వాళ్ళ రూల్ వేరు, మీకు నడవదు అట్లా. కాబట్టి మీకు ఓన్ మళ్ళా మున్సిపాలిటీ పబ్లిక్ హెల్త్ మీ కంట్రోల్లో మళ్ళీ కొత్త సాంక్షన్ వచ్చి మీరు ఓన్గా డ్రా చేసి, మీరు డైరెక్ట్గా నది వాటర్ డ్రా చేసి మీరు డైరెక్ట్గా మీరు ఫిల్టర్ చేసి ఇవ్వగలిగే దాంట్లో మీకున్న రైట్స్ మీకు ఉంటాయి. వాళ్ళు ఇచ్చే దాంట్లో మీకు రైట్స్ ఉంటాయి. వాళ్ళు టెక్నికల్గా ఒక పాయింట్ చెప్తున్నారు, మీరు వాల్ ఫిట్ చేయమంటే మీరు వాల్ ఫిట్ చేయండి. సద్దు మీరు వాళ్ళు తప్పితే మీరు వెళ్ళి మాట్లాడి వేస్ట్, వాళ్ళది క్లారిటీ చేసేది. ఎప్పుడు చేసుకుంటారు మీరు? వాళ్ళు ఎందుకు 1 వీక్ అవుతుంది? ఈ శాంక్షన్ ఇచ్చే రోజులు అయింది. మీరు ఆటోమేషన్ అన్ని డ్యామ్ ఎందుకు ఎన్నో రోజులు 1 month ఎమర్జెన్సీ వాటర్ మీకు చేయొచ్చు కదా. ఏమంటున్నట్టే ఓవరాల్గా వాటర్ డిపార్ట్మెంట్ అనేది ఎమర్జెన్సీ, దానికి కౌన్సిల్ కానీ కలెక్టర్ శాంక్షన్ కానీ మీరు తర్వాత అప్రూవల్ తీసుకోవచ్చు, పని చేసుకోవచ్చు. ఇది ఉందా లేదా మీ దగ్గర? ఇది ఐడియా ఉందా లేదా? ఎమర్జెన్సీ కింద యాజ్ కమిషనర్ ఏగా మీ డైరెక్ట్గా మీ పరిధిలో నోటు పెట్టి చేసుకునే పవర్ మీకు ఉందా లేదా? మీకు ఐడియా ఉందా లేదా? నేను మళ్ళీ అయినట్టు మీకు ఐడియా ఉందా లేదా? అది కమిషనర్ పవర్ ఉందా లేదా? శ్రీనివాస్, ఎమర్జెన్సీ అంటే ఏది మీకు టౌన్లో? ఫస్ట్ వాటర్, తర్వాత శానిటేషన్, అంతే కదా. మీరు మీ పరిధిలోనే చేయొచ్చు, చేపిద్దాం కాదుగా. చేపిద్దామనే దూరం. మీరు 1 month అయింది మీరు పిలిచి, 1 monthలో మీరు 100 సార్లు మీరు
మీరు వాటర్ ఎక్విప్మెంట్ వాళ్ళని అడుగుతున్నారు కానీ మీరు మీటర్ ఎగ్జిక్యూట్ చేసుకోలే 1 monthలో. అవన్నీ మనకు కాదుగా, ఎమర్జెన్సీకి ఎలక్షన్ సంబంధమే లేదు. ఎలక్షన్ అయిపోయి ఎన్ని రోజులైంది మీకు? ఎన్ని రోజులైంది ఇప్పుడు తెలిసి? నెల రోజులు మీటర్ ఫిట్ చేసుకోవాలని ఆలోచన ఎందుకు చేయలేదు? శ్రీనివాస్, నేను మున్సిపల్ చైర్మన్ చేసిన, నాకు మీకు ఎంత తెలుసో నాకు తెలియదు. నాకు తెలుసు విన్నావా? ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ లీగల్ ప్రాసెస్, టెక్నికల్ పాయింట్స్, లా పుస్తకాలు, లా పాయింట్స్ చెప్తే పబ్లిక్ దాకా తీరదు. వాటర్ అనేది ఎమర్జెన్సీ. కమిషనర్ ఫుల్ పవర్స్ ఉంటాయి, కౌన్సిల్ కూడా పవర్స్ ఉంటాయి. ఎమర్జెన్సీ కింద వితౌట్ కౌన్సిల్ అప్రూవల్, ఆఫ్టర్ పెండింగ్ అప్రూవల్ మీరు డైరెక్ట్గా వర్క్ చేయొచ్చు. ఇది చేసే మీకు తెలుసా లేదా? మీకు తెలుసా ఇది? మీరు వారం రోజులు ఎందుకు? రేపు పోయి తెచ్చి రిపీట్ చేయొచ్చు కదా. రేపు సీఆర్ మీరు కూర్చుందాం, రమ్మను. ఎవరు? సరే పర్లేదు, రమ్మ. ఇది అయిపోతే క్లోజ్ అయిపోతుంది. మరి మిషన్ భగీరథ వాటర్ రావట్లేదు అన్న 1 year అయితే ముందు మండలం నుంచి సప్లై ఉంటుండే, అది హైట్ ఎక్కువైందని వాటర్ ఎక్కలేదని చెప్పి మున్సిపాలిటీ లైన్ వేసారు. కాకపోతే లైన్ కలపలేరు. 1 year నుంచి చెప్తూనే ఉన్నా. ఆ సార్ చెప్పినా, మీరు కూడా ఒకసారి ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు దాకా కాలేదు. పబ్లిక్ హెల్త్ సార్, కనెక్షన్ ఇస్తున్నాం. అయితే 3 ట్యాంకులు ఉన్నాయన్న, 2 ట్యాంకులు పెద్ద ట్యాంకులు ఉన్నాయి, వాటికి కనెక్షన్ ఇస్తారంట. ఒకటి జిఎస్ఆర్ ఉంటుంది 40,000 లీటర్లది, దాన్ని బోర్డుతో ఎక్కుతుండే, బోరు కొలాప్స్ అయింది మొన్న వాటర్ దాకా. దానికి ఇవ్వని చెప్పిన పొద్దున, దాంట్లో దాన్ని ఏమంటారు వాళ్ళు? చెప్పండి, అది కూడా ఏంటి కదా, ఎట్లా ఇవ్వాల్సిందే కదా, మీరు ఇవ్వాల్సిందే కదా. ఇంకోటి హాస్పిటల్ ఉందన్న, హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ పెట్టిరు. వాటర్ లేదని రోజు 2 ట్యాంకర్లతో సంపలో ఓపిస్తున్నాము. అట్లా కాకుండా మిషన్ భగీరథలో లైన్ కలిపితే వస్తాను, దాని పక్క నుంచి పోయింది లైన్. ఒక బోర్ అన్న వేస్తే సరిపోతుంది వాళ్ళకు హాస్పిటల్. బోర్ పెట్టడం, హాస్పిటల్లో బోర్ పెట్టండి, బోర్ పెట్టడం మోటార్ పెట్టి ట్యాంకర్తో మోస్తున్నాం సార్. రోజు ట్యాంకర్ పాసిబుల్ కాదు. ఒక బోర్ వేసి ఒక మోటార్ ఫిట్ చేయండి. మీరు రాసుకోండి, ఇది రాసుకో. గవర్నమెంట్ హాస్పిటల్లో బోర్ అయితే మోటార్ పెట్టండి, వాళ్ళ పైప్ వేసి ఇచ్చేస్తే వాళ్ళు వాడుకుంటారు. అవసరం ఉందా? సంపు ఉంది, పెద్ద సంపు ఉంది దానిలో. ఆ సంపులో వాళ్ళు వేసుకుంటారు, వాడుకుంటారు. అది ఓకే. సరే, మరి ఆ 3 నువ్వు చూడదు. ఏం చచ్చిపోయి ఎవరున్నా మీరు చెప్పండి. సార్ ఏం లేదు, 15 మండలంలో వాళ్ళ అధికారులు ఉన్నాడు. వాళ్ళ వార్డులలో అవసరానికి మించిన బోర్లు ఉన్నాయి. మళ్ళీ వార్డు 2 బోర్లు 3 బోర్లు కేటాయిస్తే మళ్ళీ వాళ్ళకి వెళ్తాయి. అవసరానికి మించిన అంటే 10-20 బోర్లు ఉన్నాయి వార్డులలో. మన వార్డులలో బోర్లే లేవు, ఇవ్వలే. 2 కేటాయిస్తే మళ్ళీ మన వార్డు నష్టపోతారు. మళ్ళీ నీళ్ళు లేకపోతే 6 రోజులు కేటాయిస్తే వాటర్ పరంగా వెళ్ళిపోతారు. రెండోది, మిషన్ భగీరథప్పుడు కలెక్షన్స్ ఇచ్చేసారు. రాళ్ళ ఒక్కొక్క డోర్ ఒకటే డోర్ నెంబర్కి 4-3 కలెక్షన్లు 2 ఇచ్చారు. తీరా వాళ్ళు ఈరోజు బిల్లు వచ్చింది, మిషన్ భగీరథ వాళ్ళు మున్సిపాలిటీ హ్యాండ్ చేశారు. అయితే బిల్లు 3 వాటర్ దాకా బిల్స్ వస్తున్నాయి. వాళ్ళు ఒకటే కావాలని వాళ్ళు అడుగుతారు. దానికి ఏమైనా పరిష్కారం ఉంది చెప్పారు. అంతకుముందు సార్ కలెక్షన్ ఇస్తున్నారు, బిర్యానీ ఇచ్చినప్పుడు ఉమ్మడి కుటుంబంలో బిర్యానీ చెప్తారు. ఇప్పుడు మళ్ళీ పైసలు వాళ్ళకి బిల్స్ ఏమో 2 వాటర్ బిల్లు 3 వస్తున్నాయి వాళ్ళకి. మేనేజ్మెంట్ కౌన్సిలర్ కూడా మాట్లాడుతున్నారు, మీరేందుకు ఇలా మాట్లాడుతున్నారు? బోర్డు అయితే మా దగ్గర అది మీరు చూసుకున్నది కానీ ఎమర్జెన్సీ వాటర్ రివ్యూ అంతే. అవన్నీ 4 రోజులు సరిపోనా? అది జియోగ్రఫికల్గా పెద్ద ఏరియా. కొన్ని ఊళ్ళు ఉన్న వాడేమో చిన్నగా ఉన్నాయి, 2-3 వేసినా సరిపోతుంది. మరి ఇప్పుడు ఇక్కడ రంగమల్ల బ్రేక్ఫాస్ట్ దూరం ఉండే దాకా పెద్ద కాదు.
ప్యూర్ రీకన్స్ట్రక్షన్ మనం ఇచ్చిన కూడా ఫ్రీ మీ కౌన్సిలింగ్ కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇక్కడ మనం చెప్తున్నారు కదా, ఇప్పుడు వేరే పెద్ద ఉంది 4 కాలనీస్ ఉన్నాయి. ఒక కాలనీ వేస్తే ఇంకో కాలనీ వాళ్ళు రావడానికి కష్టపడుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ఓట్ వేసుకోండి. కలెక్టర్ అదే మీకు ఇంకా జనరల్ ఇప్పుడు ఎమర్జెన్సీ కింద వాళ్ళదంటే ఇది వేరు. మళ్ళా ఏమో మున్సిపాలిటీ ఫండ్స్ ఉంటాయి కాబట్టి మీకు కూడా ఎంతో కొంత ఫండ్స్ నేను అడుగుతా. ఇప్పుడు ఎంత ఓవరాల్గా మీరు ఎంత పాస్ చేసారు మన మీరు రెగ్యులేషన్ 1 crore పాస్ చేశారు. ఇది 52 కోట్లు అంతా కలిపి సార్ టోటల్గా దయచేసి మా వార్డులో 2 బోర్లు ఉన్నాయి సార్. సత్యన మీరు కూర్చొని మాట్లాడుకోండి సార్. చెప్పండి సరే శరత్ మీరు కూర్చొని మాట్లాడుకోండి. ఇప్పుడు మనము మనం ఎంత అడుగుతాము సాస్పేట మున్సిపాలిటీ ఎంత అడుగుతూ అంటే మనం కోరుకుంటూ అడిగితే వాళ్ళు మేడం ఇవ్వలేదు. ఎంత 30 పెట్టండి. డ్రింకింగ్ వాటర్ సాస్పేట మున్సిపాలిటీ గవర్నమెంట్ ఫండ్స్ 30 lakhs పెట్టండి. ఓకేనా? అసలు నేను అడిగేది అడుగుతా. మీకు జనరల్ ఫండ్ నుంచి అయితే మీరు టేకప్ చేయండి. కానీ నేనేమంటున్నా నేనేమంటున్నా 3 నెలలు కదా, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు ఎండ్ చేస్తారు అదేమంటుందా క్లాస్ వాటర్ 2 బోర్లు అయితే ఇమ్మీడియట్గా 2 days స్టార్ట్ అవుతాయి సార్. 2 days స్టార్ట్ అవుతాయి వాటర్ 2 బోర్లు అయితే వాళ్ళు టెండర్ అయిపోయింది సార్. 2 days స్టార్ట్ అవుతుంది. ఒక 2 వారాలలో మొత్తం 52 బోర్లు ఫినిష్ అయిపోయింది.